హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఇట్స్ ఆదిత్య వర్మ. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక యూట్యూబ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇలాంటి ఫేస్లెస్ ఏ అవుతారు యూట్యూబ్ ఛానల్స్ చూసే ఉంటారు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ ఫేస్ మరియు వాయిస్ వాడకుండా యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసి 100K 200K సబ్స్క్రైబర్స్తో ఎవ్రీవన్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని సంపాదిస్తున్నారు. మీరు కనుక ఇలాంటి ఫేస్లెస్ మరియు వాయిస్ యూస్ చేయకుండా వీడియోస్ని చేసే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ వీడియోని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఇది మీరు అనుకున్నట్టు ఒక యావరేజ్ ట్యూటోరియల్ కాదు. ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ప్రస్తుతం ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ యొక్క బెస్ట్ స్ట్రాటజీ. నేను ఈ వీడియోలో బెస్ట్ టూల్ని రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందులో ఒక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఫ్రీ. అంతేకాదు, నేను గూగుల్ డాక్స్ యొక్క స్టెప్ బై స్టెప్ గైడ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ 1, అవతార్ క్రియేషన్. ముందుగా మనం leonardo.ai అనే వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇమేజ్ జనరేషన్ మీద క్లిక్ చేయాలి. ఈ పేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న లినార్డో డిఫ్యూజన్ ఎక్సెల్ని సెలెక్ట్ చేయండి. ఇది హైయెస్ట్ రియలిస్టిక్ ఇమేజ్ని క్రియేట్ చేసే మోడల్ అనమాట. అదే పేజ్లో లెఫ్ట్లో ఉన్న స్క్రోల్ బార్ని కిందకి డౌన్ చేస్తే అక్కడ మీకు ఆస్పెక్ట్ రేషియో కనిపిస్తుంది. ఇది 16:9 పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇది యూట్యూబ్కి ఎగ్జాక్ట్ రేషియో. ఇక్కడ ఈ పైన కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్లో మన ప్రాంప్ట్ని ఇద్దాం. నేనైతే న్యూస్ అనౌన్సర్ ఇన్ హిస్ 30s ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ న్యూ డెస్క్ అని ఫస్ట్ ఇనిషియల్గా ట్రై చేస్తున్నాను. క్లిక్ జనరేట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ AI మోడల్స్ వచ్చినాయి. నాట్ దట్ సాటిస్ఫాక్టరీ. లెట్స్ యాడ్ ఫీమేల్. సో ఇంకా బెటర్ ఇమేజెస్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. హిట్ జనరేట్. నాట్ బ్యాడ్ అని చెప్తాను. ఇంకొన్ని వేరియేషన్స్తో ట్రై చేశాను, బట్ మన బెస్ట్ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా మన ప్రాంప్ట్స్ చేంజ్ చేసుకుంటూ నెగిటివ్ ప్రాంప్ట్స్ కూడా ఇస్తూ జనరేట్ చేయడం, క్రియేట్ చేయడం మొదలుపెట్టాం. సో ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్న కింద అవుట్పుట్స్ అన్నీ కూడా వాటి నుంచి జనరేట్ అయినవే. ఈ ప్రాంప్ట్ అన్ని మనకి ఇవ్వడం రాదని కంగారు పడమాకండి. నేను ఈ ప్రాంప్ట్ మరియు నెగిటివ్ ప్రాంప్ట్స్ అన్నింటినీ కూడా కింద గూగుల్ డాక్స్లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. ఈ మోడల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఇండియన్ యంగ్ ఫీమేల్ కదా. సో లెట్స్ ట్రై అవుట్ ద ఫాంట్. సో ఇండియన్ యంగ్ ఫీమేల్కి చేంజ్ చేద్దాము. పర్ఫెక్ట్. నేను ఎలా అయితే రావాలనుకుంటున్నా ఎగ్జాక్ట్గా అలానే డిస్ప్లే అవుతున్నాయి. ఈ ఇమేజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు గనక ఇలాంటి రియలిస్టిక్ వర్షన్ కాకుండా యానిమే టైప్లో ట్రై చేయాలనుకున్నా కానీ ఈ పైన ఉన్న మోడల్స్లోకి వెళ్ళి ఇక్కడ యానిమే పెస్టల్ డ్రీమ్ అని ఉంది కదా, ఇలాంటి రకరకాల మోడల్స్తో యూ కెన్ ట్రై ఇట్ అవుట్ అండ్ లెట్స్ సీ ద రిజల్ట్స్. ఇమేజ్ జనరేషన్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇట్స్ ఎ పేషెన్స్ గేమ్. సో పేషెన్స్గా ఉండి మీ ప్రాంప్ట్స్ని, మీ నెగిటివ్ ప్రాంప్ట్స్ని డిఫరెంట్గా ట్రై అవుట్ చేస్తూ ఆ డిజైర్డ్ అవుట్పుట్ కోసం ట్రై చేయండి. సో ఈ మోడల్ పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ డౌన్లోడ్ దిస్ మోడల్. ఇమేజ్ బెటర్ అవుట్పుట్ కోసం నేను మీ అందరికీ స్పెషల్గా ఇచ్చే టిప్ ఏంటంటే, ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి అడోబీ ఫైర్ఫ్లైలో కొద్దిగా ప్లేఅవుట్ చేద్దాం. అడోబీ ఫైర్ఫ్లై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న జనరేటింగ్ ఫిల్మ్ క్లిక్ చేసి మన ఇమేజ్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మీరు ప్లేస్ని మార్చాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని యాడ్ బటన్ క్లిక్ చేసి మాస్క్ చేయండి. ఇమేజ్ని మరింత ప్రొఫెషనల్ చేయడానికి నేను ఈ ఏరియా మొత్తం కాఫీ మగ్ మరియు ల్యాప్టాప్ని పెడదాం అనుకుంటున్నాను. సో లెట్స్ ట్రై అవుట్ ఫ్యూ ప్రాంప్ట్స్. ఇది అంత ఇంప్రెసివ్గా లేదు. నెక్స్ట్ చెక్ చేద్దాం. నాట్ బ్యాడ్. కొద్ది మిడిల్ వన్, కొద్దిగా పర్లేదు. బట్ లెట్స్ ట్రై అవుట్ ఫ్యూ అదర్ ప్రాంప్ట్స్. మళ్ళీ ఏరియా మొత్తం మాస్క్ చేస్తున్నాను. ఈసారి ఓన్లీ ల్యాప్టాప్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకొక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, పర్ మంత్ అడోబీ ఫైర్ఫ్లై ఓన్లీ 25 క్రెడిట్స్. సో క్రెడిట్స్ మీరు జాగ్రత్తగా వాడతారని ఆశిస్తున్నాను. రకరకాల ప్రాంప్ట్స్ మళ్ళీ ట్రై చేశాను. I think first one looking impressive.
సో లెట్స్ డౌన్లోడ్ దిస్ ఇమేజ్. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, అడోబీ ఫైర్ఫ్లై మీరు ఫ్రీ వర్షన్ వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాటర్ మార్క్తో వస్తుంది. బట్ డోంట్ వరీ, నేను ఆ వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు గనక ఫోటోషాప్ వచ్చినట్లయితే ఆ ఇమేజ్ని ఫోటోషాప్లోకి డ్రాగ్ చేసి స్టాంప్ టూల్ ద్వారా ఆ లోగోని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫోటోషాప్ రాపైన కంగారు పడమాకండి, బయట లోగో రిమూవర్ పేజెస్ చాలానే ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా ఇస్తాను. ఇమేజ్ని ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేసుకోవడానికి క్యాన్వాలోకి వెళ్ళి మన ఇమేజ్ని అప్లోడ్ చేసి ఎడిట్ ఫోటో బటన్ క్లిక్ చేయండి. కనిపిస్తున్న ఎడ్జెస్ట్లోకి వెళ్ళండి, ఆటో అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి. వావ్, నిజంగానే ఇంప్రెసివ్ అని చెప్తాను. ఫోటో బాగా ఎన్హాన్స్ చేసింది. ఇంకా మీకు ఇంప్రెసివ్గా అనిపించకపోతే సైడ్లో ఉన్న అడ్జస్ట్మెంట్ని అటు ఇటు క్లిక్ చేసి బ్రైట్నెస్ ఆర్ కాంట్రాస్ట్ని ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ చేసి ఇమేజ్ని బెస్ట్ క్వాలిటీలోకి తీసుకురండి. ఇమేజ్ ఒకసారి పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ అప్స్కేలర్ మీద క్లిక్ చేయండి. ఏదో ఒక ఇమేజ్ అప్స్కేలర్ వెబ్సైట్లో మన ఇమేజ్ని అప్స్కేల్ చేయండి. వావ్, ఇమేజ్ అప్స్కేలర్లో వేసిన తర్వాత ఇమేజ్ ఇంకా ఇంప్రెసివ్గా వచ్చింది. లెట్స్ కంపేర్ పాత ఇమేజ్కి ఏం చేంజెస్ జరిగాయో. స్కిన్ టోన్ మార్చింది, సైడ్ బ్లర్లన్నింటినీ రిమూవ్ చేసింది. సో మోర్ రియలిస్టిక్గా తీసుకొచ్చింది అప్స్కేలర్. సో ఖచ్చితంగా ఇమేజ్ అప్స్కేల్ని వాడండి. పర్ఫెక్ట్ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత స్టెప్ 2 వాయిస్ జనరేషన్. వాయిస్ జనరేషన్కి చాలానే ఏఐ టూల్స్ ఉన్నప్పటికీ 11 Labs బెస్ట్. సో లెట్స్ సైన్ ఇన్. సో ఇక్కడ ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన టెక్స్ట్ని స్పీచ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న మల్టిపుల్ శాంపిల్ వాయిసెస్ని మనం వినొచ్చు. లేదా ఇక్కడ పర్ఫెక్ట్గా లేదు అనుకుంటే కనుక వాయిస్ లైబ్రరీలోకి వెళ్ళి ఈ పైన కనిపిస్తున్న ఫిల్టర్స్ అన్ని యూస్ చేసి మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ వాయిస్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. Let's try Natasha. We should all be thankful for those people who rekindle the inner spirit. Not bad. కానీ మనం తీసుకున్న మోడల్కి అంత సింక్ అయ్యట్లేదు. I think we figured it out, Lawrence. You're a genius, she shouted, full of excitement. ఈ వాయిస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటుంది. సో యాడ్ టు ద వాయిస్ ల్యాబ్. ఇప్పుడు మన వాయిస్ అయిన ప్రియాని సెలెక్ట్ చేసి మన టెక్స్ట్ని ఇక్కడ ప్లేస్ అవుట్ చేసి జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేద్దాం. Hello everyone and welcome to It's Aditya Varma, your go-to channel for the latest in tech gadgets and AI tools. I'm Priya and I'll be your host today. పర్ఫెక్ట్. లెట్స్ డౌన్లోడ్ ఇట్. ఇప్పుడు మన దగ్గర ఇమేజ్ ఉంది, వాయిస్ ఉంది. ఇప్పుడు మన ఇమేజ్ని వాయిస్ని సింక్ చేయడమే నెక్స్ట్ గేమ్. సో స్టెప్ 3 వాయిస్ ఓవర్ ద యానిమేటెడ్ ఇమేజ్. ఇమేజ్ని యానిమేట్ చేయడం కోసం వీడియో నోట్స్ అనే వెబ్సైట్కి వెళ్ళి సైన్ ఇన్ అవ్వండి. పైన ఉన్న ఈ క్రియేట్ వీడియో బటన్ మీద క్లిక్ చేసి స్టార్ట్ బ్లాంక్లో ల్యాండ్స్కేప్ మోడ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అవతార్ బటన్ మీద క్లిక్ చేసి మన అవతార్ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ జనరేట్ దిస్ టాకింగ్ ఫోటోని సెలెక్ట్ చేసి తర్వాత మన ఇమేజ్ని సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫుల్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇమేజ్ని ఎగ్జాక్ట్ సైజ్కి మీరు సెట్ చేసుకున్న తర్వాత మన ఆడియోని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న జనరేట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో వీడియో జనరేట్ అవడానికి కొంత టైం పడుతుంది. వీడియో కంప్లీట్ అయింది. Hello everyone and welcome to It's Aditya Varma, your go-to channel for the latest in tech gadgets and AI tools. I'm Priya and I'll be your host today. పర్ఫెక్ట్. వీడియో అదిరిపోయింది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఫ్రీ వెర్షన్లో ఉన్నాం కాబట్టి వాటర్ మార్క్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం డౌన్లోడ్ కూడా 720pలోనే మనం చేసుకోగలుగుతాం. డోంట్ వరీ, వీడియోస్లో వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవడానికి గూగుల్లో చాలా వెబ్సైట్సే ఉన్నాయి. సో వాటి ద్వారా ఇట్లా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ వీడియో అంతా ఇంగ్లీష్లోనే ఉంది కదా, ఇదే వీడియో తెలుగులో చేసుకోవాలంటే ఎలాగాని. సో డోంట్ వరీ, నేను బోనస్ కింద ఇదే వీడియోలో తెలుగులో ఎగ్జాక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్లో తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ వెబ్సైట్స్ చాలానే ఉన్నాయి. నేను ఈ ttsfree.com ద్వారా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లో నా టెక్స్ట్ని ప్లేస్ అవుట్ చేశాను.
సో మనది ఫీమేల్ అవుతారు కాబట్టి ఫీమేల్ వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో లెట్స్ సీ, క్లిక్ కన్వర్ట్ నౌ. హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఇట్స్ ఆదిత్య వర్మ. నేను మీ హోస్ట్ ప్రియాని. ఈ రోజు ఈ వీడియోలో ఒక స్టోనింగ్ టాకింగ్ ఏఐ అవతార్ తో ఎలా యూట్యూబ్ లో వీడియోస్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. వావ్, దట్స్ గ్రేట్. సో ఈ ఆడియోని డౌన్లోడ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్స్ ఆర్ సేమ్. ఇందాక వెళ్ళినట్టే వీడియోనాస్ వెబ్సైట్కి వెళ్దాం. సేమ్ మన అవతార్ని అప్లోడ్ చేసి అవతార్ మీద క్లిక్ చేసి ఫుల్ ఫోటో కింద తీసుకొని ఎగ్జాక్ట్గా వీడియో ఫార్మాట్కి తగ్గట్టు ఆ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకొని మన తెలుగు ఆడియోని కూడా దీనిలోకి అప్లోడ్ చేసుకొని జనరేట్ బటన్ మీద క్లిక్ చేయడమే. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఇట్స్ ఆదిత్య వర్మ. నేను మీ హోస్ట్ ప్రియాని. ఈ రోజు ఈ వీడియోలో ఒక స్టోనింగ్ టాకింగ్ ఏఐ అవతార్ తో ఎలా యూట్యూబ్ లో వీడియోస్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ వీడియో కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ ఆదిత్య వర్మ. థ్యాంక్ యూ. అమేజింగ్. తెలుగు ఆడియో కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియోనాస్ వెబ్సైట్లో ఫ్రీ ప్లాన్లో పర్ డే 1 minute వీడియోని జనరేట్ చేసుకోగలం. మీకు డౌట్ రావచ్చు, ఒక 5 minutes 10 minutes వీడియోస్ చేసుకోవాలంటే ఎలాగా అని. డోంట్ వరీ, ఇట్స్ సింపుల్. ఈమెయిల్ ఐడి చేంజ్ చేయండి, మరొక కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి, మళ్ళీ ఇంకొక 1 minute ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా మల్టిపుల్ అకౌంట్స్తో మల్టిపుల్ మినిట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ అవతార్ వీడియోస్ని ఎలా చేయాలో పర్ఫెక్ట్గా తెలుసుకున్నారు కదా. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏఐ టాపిక్స్ కోసం ఇట్స్ ఆదిత్య వర్మకి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.